ఈ యొక్క ఉదయకాలం నైనా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మీరు గణపరచడానికి మేము వచ్చి ఉంటుండగా నైనా ప్రభా మీ యొక్క మహిమ కలిగినటువంటి నామములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తూ నైనా ప్రభా ముందుకు నడుస్తున్నటువంటి మా జీవితాల్లో ప్రభా మీరేనైనా ప్రభా మమ్మలను బలపరచండి. మీ యొక్క ఆత్మశక్తి చేత, మీ యొక్క అభిషేకం చేత నింపమని అడుగుతున్నాం. ఎందుకంటే నాయన ప్రభా మీ యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి అభిషేకము నాయన ప్రభా కాడిని విరగొడుతుంది. కాబట్టి నాయన ప్రభా మా జీవితాల్లో నాయన ప్రభా మీరే మా యొక్క ఆశ్రయముగా, మాకు అండగా, బలమైనటువంటి కోటగా నిలిచి ఉంటుండగా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ దిన నాయన ప్రభా ఆరాధనలో ప్రభా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందగలరని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున మిక్కిలి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వి ప్రైజ్ యు, గ్లోరిఫై. మొదటిగా మనము అందరం కలిసి రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ పాటను పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయమా. హల్లెలూయా. ఆయన యందు నిలిచినటువంటి మన యొక్క జీవితాల్లో, మన యొక్క కడుపులలో నుంచి జీవజలం పారుతున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిలో జీవనదిని నా హృదయములో ప్రవేశింపజేయమా.
రావే నా యేసు, నన్ను దయరావే నా ప్రభువా. హల్లెలూయా. ఈ పాటను పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం.
స్తుతి గీతములనిలా పాడరే స్తోత్రార్హ ప్రభువునకు మితిలేని ప్రేమచే పాపుల వెదకి రక్షింపను వచ్చెను. హల్లెలూయా. స్తుతి గీతములనిలా పాడరే స్తోత్రార్హ ప్రభువునకు స్తుతి గీతములనిలా పాడరే స్తోత్రార్హ ప్రభువునకు మితిలేని ప్రేమచే పాపుల వెదకి రక్షింపను వచ్చెను. స్తుతి గీతములనిలా పాడరే స్తోత్రార్హ ప్రభువునకు దూతయు పరిశుద్ధులు ప్రభు సన్నిధిని చేరి నిరతం విరమున జరిగిన ఈ ఘన కార్యము తలచెదరు. స్తుతి గీతములనిలా పాడరే స్తోత్రార్హ ప్రభువునకు హల్లెలూయా ఎనుచును పాడరే ఇమ్మానుయేలునకు. హల్లెలూయా ఎనుచును పాడరే ఇమ్మానుయేలునకు. కల్పములను మనకై వెలసెను కలువరి గిరిపై. స్తుతి గీతము
స్తుతించి నిన్ను పాడి కీర్తించేదని యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ పాదం మ్రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదన్ యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయమందు మన మధ్యలో ఉన్నటువంటి షారన్ అండ్ షెర్లీ, they will come forward and sing this song, Give Thanks with a Grateful Heart, Give Thanks to the Holy One. పాటను పాడుతూ ఉండగా మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం.
నిత్యము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే వారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరిగా మనమందరం నిలిచి పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను. అవును, ఆయన మనలను చెక్కేటువంటి వాడుగా ఉన్నాడు, మనల్ని రూపుదిద్దించేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఘనమైనటువంటి పాత్రగా ఆయన మనలను చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయం దేవా నన్ను రూపుదాల్చుకును, నీలో నాయన నన్ను ఇముడ్చుకును అని మనము ఆయనకి సబ్మిట్ చేసుకుంటూ ఈ పాటను పాడదాం. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో
ప్రభా. నీవే అల్ఫా, నీవే ఒమేగా, మా సృష్టికర్తవు నీవే నాయన ప్రభా. మమ్మను ఆదరించువాడవు, మమ్మలను పోషించువాడవు నీవే, బ్రతికింపచేయవాడవు నీవే నాయన ప్రభా. స్తుతులపై ఆశ్రయుడటువంటి మా దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎల్ల కాలాలు నాయన ప్రభా మీ ప్రసన్నతలో ఉన్నటువంటి నాయన శక్తిని నాయన ప్రభువా మేము ఆశ్రయిస్తూ మీ కొరకై నాయన ప్రభా జీవిస్తూ మా జీవిత కాలము నాయన ప్రభా మీ యొక్క మార్గంలో నడిచేటువంటి వారంగా నాయన మమ్మలను నాయన ప్రభా మీరు ఏర్పరచుకొని ఆ విధముగా నాయన ప్రభా మాకు సహాయం చేసి నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మీ యొక్క జ్ఞానాత్మ చేత మమ్మల్ని నింపి అనుదినము అనుక్షణము నాయన ప్రభా మమ్మలను నాయన ప్రభా మీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రసన్నతను అనుభవించి నాయన ప్రభా ఆత్మాభిషేకం చేత నింపి నాయన ప్రభా మా యొక్క త్రోవలను సరళము చేస్తూ నాయన మమ్మలను నిత్య వెలుగులోనికి నడిపించుచున్నటువంటి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం. నాయన మా యొక్క ఏకైక దేవుడు నీవే నాయన ప్రభా. మీరు చేసినటువంటి నాయన ప్రభా త్యాగమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క ప్రేమను మించినటువంటి మరొక ప్రేమ లేదు నాయన. మమ్మలను ఎంతగా ప్రేమించారంటే మీ యొక్క ప్రాణమునే నాయన ప్రభా మా కోసం బలి ఇచ్చారు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నాయన మేము ఎక్కడ చూడగలం? మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ స్వరూప స్వామి ప్రార్థన చేస్తారు. స్తోత్రం రచన ప్రేమగల తండ్రి రచ దయగల రచనైన నీ నామకులెక్కలేని స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం రచ. దేవనైనా గత కాలం అంతా మమ్మల్ని కాపాడినైనా సజీవ లెక్కలోంచి ప్రభునైనా ఈ దినం రాజ పరిశుద్ధ దినాన్ని రాజనైనా మమ్మల్ని అందరినీ ఒక రాజనైనా చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజనైనా. ఇప్పుడు వరకు నైనా నేను పాటల ద్వారా నైనా నిన్ను స్తుతించాం రాజ, గణపరిచాం రాజ. నైనా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం రాజనైనా. నీకు స్తుతులు ప్రభునైనా నైనా నైనా నిజమే ప్రభునైనా నీ చేతితో మమ్మల్ని చెక్కున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం రాజనైనా. నీ యొక్క ఊపిరిని నాయన మాకు ఊది రాజనైనా నీ బిడలుగా నేను ఎన్నుకున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక పర్యాయాలు ప్రభు మేము పడిపోయినప్పుడు అనారోగ్యత ఉన్నప్పుడు రాజనైనా నీ యొక్క హస్తాలతో ప్రభ భయపడకము నేను నీకు తోడై ఉన్నానని చెప్పి రాజు నీ యొక్క హస్తాలతో మమ్మల్ని పట్టుకున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజనైనా. మీ బిడ్డలుగా ప్రభ మమ్మల్ని ప్రభను వెనుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. నీవు మా దేవుడైనందుకు ప్రభ మేము ఎంత గొప్పవారం రాజనైనా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజనైనా. ఈ ఆలయాన్ని దీవించు రాజా, ఆస్వాదించమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభ నీ పాసల్లో పెడుచున్నాం రాజు. ఏ బిడ్డనైనా ఏమి అవసరంతో వచ్చిందా ప్రభ వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ప్రభ వారైనా సహాయం దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. లైవ్ లో వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రభనైనా బిడ్డలు ఏమేమి అవసరంతో ఉన్నారు ప్రభ, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయం రాజనైనా. నాయన బిడ్డలు ఇరుకుల్లో ఉన్నారు వారికి సహాయం దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. ముఖ్యంగా నైనా నీ సేవకులైనా నీ బిడ్డనైనా వాక్యం విత్తుచుండగానైనా వాక్యంతో మాట్లాడుచుండగానైనా మేము ఆ బిడ్డను కాదు ప్రభ నిన్ను చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. వాక్యాన్ని విత్తుచుండగానైనా నోటిని బోరగా వాడుకోమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. వాక్యంలో ఉన్నటువంటి నాయన అర్థాలు ప్రభ మేము గ్రహించి ప్రభ నీ సన్నిధిలో బలంగానూ ఇంకనూ ప్రభ నాటుకునే బిడ్డలుగా ఉండు మనకు ఉంచు మనకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా అయితే నన్ను తీగపైన ద్రాక్షావళిని అంటుకొని ఉంటుందో ప్రభ ఆ విధంగా నేను నీ సన్నిధిలో మేమందరం రాజు బలంగానే ప్రభ నేను ఎదుర్కొనే బిడ్డలుగా మమ్మల్ని నుంచి మనకు వచ్చి ప్రార్థిస్తున్నాం రాజా. లోకం రాజా శాశ్వతం కాని లోకంలో మేము జీవించున్నాం కాబట్టి కనుక ప్రభ నీ శాశ్వతమైన వాక్యాన్ని మేము వినిచుండగా రాజు మా శక్తికి బలాన్ని ఆహారాన్ని ప్రభ భుజించుండగా నేను శక్తిని బలాన్ని దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. మాలో విశ్వాసాన్ని పెంపొందించు రాజా. అది మాత్రమే కాకుండా వాక్యంలోను ప్రేమలోను ప్రభ నిలుచుండే భాగ్యాన్ని మాకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. రాలేకుండా గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, వారి సహాయం దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. బిడ్డల ఊరికి వెళ్ళి ఉండగానే నా బిడ్డలతో కూడా నువ్వు తేడండి ప్రభ క్షేమంగా తీస్తామని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. నైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన వేసే పరిశుద్ధాన్ని మీకు వినంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం నా తండ్రి రాజా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క లేఖనాలు బైబిల్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనము ముందు పెట్టుకుందాం. నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటువంటి ఒక పాటను మనం పాడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు
యున్నది. నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము దావీదు రాసినటువంటి కీర్తనలోంచి 110వ అధ్యాయాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకోబోతున్నాం. Let us turn to Psalms 110 for our devotion today morning. కీర్తనలో 110వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 101వ అధ్యాయం చదువుతున్నాం. Psalms 101. దావీదు కీర్తన. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యము నేను అనుసరింప. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. అందరం దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క వాక్య భాగంను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క అంశములను మనం చదివినట్లయితే దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని అందలి భయభక్తులను మనం చూస్తున్నాము. కాబట్టి భయము, భక్తి, మరి దావీదు యొక్క జీవితము ఏదో ఒక రోజున అది స్టార్ట్ అయినట్టు కాదు. మనం చూసినట్లయితే బాల్యం నుండే దావీదు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఆయనను గణపరిచేటువంటి వాడు కనపడుతున్నాడు. కాబట్టి ఆయన మనం చూసినట్లయితే దావీదు ఎట్లాంటి వాడు అంటే దేవునికి హృదయానుసారిగా ఉంటున్నాడు అన్నమాట. దేవుని యొక్క హృదయ చప్పుడుని మరి బాగా తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే హృదయంలో దేవుడు ఏదైతే తలపోస్తున్నాడో దానినన్నింటినీ చేయటానికి వాటిని గూర్చి మరి దావీదు ముందుగా వాటన్నిటిని పసిగడుతూ తన యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దావీదు యొక్క ఆలోచన మనం కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటి వారముగా మనము జీవించగలిగినటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. అంటే మనము ఎప్పుడైతే దోషం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆ సన్నిహితాన్ని మనం పోగొడతాం అన్నమాట. ఎవరితో ఉన్నా కానీ మనం ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, వాళ్ళని గాయపరిచాం అనుకోండి, మరలా వారికి తిరిగి చూస్తారా? లేదు, తిరిగి చూడరు. వారు మళ్ళీ ఆ గాయము ఆరేంత వరకు కూడా వారు ముఖం చాటేసుకునేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క క్రియలు కూడా అంతే, దేవుని యొక్క అనుసరణ కూడా అంతే. దేవునికి ఎప్పుడైతే మనం నిర్దోషత్వంగా జీవిస్తామో దేవుని యొక్క ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని మనం ఎల్లప్పుడూ మనము కలిగినటువంటి వారంగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రకారం జరగాలి, తన యొక్క జీవితంలో జరిగించాలి అనేటువంటి ఆ యొక్క దృఢ సంకల్పం కలిగినటువంటి దావీదు యొక్క జీవితం వలె మన యొక్క జీవితాలు కూడా మనం జీవించాలి. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందను. యథార్థత అంటే అప్రైటియస్నెస్ అన్నమాట. మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినాను మనం రైటియస్నెస్ గా ఉన్నాం అనుకోండి, మనము దేవుడు మనల్ని బలముగా నిలబెడతాడనమాట. అలా కాకుండా ఈ లోకానుసారంగా కాంప్రమైజ్ అయ్యామనుకోండి, ఒకవేళ ఈ లోకానుసారంగా వాళ్ళని మనం మెప్పు కలిగించేటువంటి వారంగా ఉంటాం. వి మైట్ బి సో హ్యాపీ విత్ దెమ్, దే మైట్ బి హ్యాపీ విత్ అస్. కానీ మనం ఎవరిని మనము సంతోష పెట్టాల్సిన వారంగా ఉన్నాం,
దేవుడిని సంతోషపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని ఎల్లప్పుడూ ప్రేస్ చేసేటువంటి దావీదు యొక్క జీవితాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవునికి ఎంతగా దగ్గర సంబంధం కలిగినటువంటి వాడుగా ఉన్నాడో అటువంటి సంబంధాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా 6వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క 101వ అధ్యాయము 6వ వచనములో, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి దేశములో నమ్మకస్తులైనటువంటి వారి కోసము రాజైనటువంటి దావీదు ఏ విధముగా చూస్తున్నాడో తనకు మనం కూడా అంతే కదండి. మనకి నమ్మకస్తులైనటువంటి వారిని బట్టి ఏం చేస్తామంటే వారికి ఉన్నతమైనటువంటి పనులను అప్పచెప్తాం. పని చేయని వాడికి మనం పనులు అప్పచెప్పండి, అది లోక రీతే. మనం ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకే చెప్తారు. అదే ఒక తమిళ్లో కూడా సామెత కూడా ఉంటుంది, నిండుగా ఉన్న చెట్టు ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఎక్కువ రాళ్ళు పడతాయి. అంటే దాన్ని మరి ఆ యొక్క ఫలాలు పొందాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళను కూడా మరి ఎత్తుక్కుంటూ మరి ఏ విధంగా రాజైనటువంటి దావీదు చూస్తున్నాడో అలాగే దేవుడు కూడా తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోసం ఆయన చూస్తున్నాడు. కాబట్టి అటువంటి రీతిలో మన జీవితాలు జీవించాలని దేవుని యొక్క ఆలోచన సంకల్పంగా ఉన్నది. అహంకార దృష్టి గల వారిని ఏ విధంగా నిర్మూలన చేస్తున్నాడో అది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి హృదయానుసారమైనటువంటి రీతిలో మన జీవితాలు జీవించాలి. కాబట్టి అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. కాబట్టి దేవునికి ఎంతో సహింపు లేకపోతే ఓర్పు గుణాలు ఉంటాయి. కానీ దేవుని యొక్క ఓర్పును కూడా బద్దలగొట్టేటువంటి రీతిలో మనము కొన్నిసార్లు సహనాన్ని మించినటువంటి కార్యాలు మనం దేవుని పట్ల చేస్తున్నామేమో. వాటన్నిటిని మనం గుర్తించి ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి మన జీవితాలు. ఎప్పటికప్పుడు దేవునికి మనం ఇష్టానుసారమైనటువంటి బిడ్డలంగా మనం జీవించాలని చెప్పేసి ఇటువంటి కంకణం కలిగి మనం జీవించినట్లయితే, ఇటువంటి సంకల్పం కలిగినటువంటి వారంగా మనం జీవించినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఆశ్రయమును పొందినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి దావీదును ఏ విధంగా దేవుడు హెచ్చించాడో మనం చూస్తున్నాం. కష్టకాలాల నుంచి ఏ విధంగా రాజుగా ఆయన్ని పైకి తీసుకెళ్లాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే అతను పరాక్రమశాలుడై ఉన్నాడు అనమాట. ఏ విధంగా ఎటువంటి ఏమంటారు శత్రువులకు భయపడేటువంటి వాడు కాదనమాట దావీదు. ఎందుకంటే దేవుడు ఆయనతో ఎల్లప్పుడూ ఉన్నాడనేటువంటి ఆ యొక్క దృఢ సంకల్పం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకు ఆశ్రయము, మన తోడుగా ఉన్నాడని మనం ఎప్పుడైతే మనము బలముగా నమ్మి ముందుకు వెళ్తామో అప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకుంటూ, ఆలోచనను మనం తెలుసుకుంటూ మనము మన జీవితాల్లో మనము ముందుకు వెళ్ళగలము. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం జీవించినట్టయితే దేవుడు అన్ని రీతిలో, కొన్నిసార్లు మనకి కొన్ని ద్వారాలు మూయబడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కానీ అదే సిచ్యువేషన్ నుంచి గొప్పదైనటువంటి మేళ్లను దేవుడు మనకు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన జీవితాల్లో మనము జీవిస్తూ ఆయన కోసం మనము బలమైనటువంటి సాక్ష్యంగా నిలబడదాం. దేవునికి వందనాలు. ఈ సమయం అందు అమ్మగారు ప్రార్థన చేస్తుండగా మనం అందరము ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలండి, మీకు పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా, ఈ పునరుత్థాన దినాన మొదటి దినాన ప్రభా తండ్రి మీ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభా మేమందరము కూడి ఒక సన్నిధానంలో చేరి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించుతున్నాం తండ్రి. మిమ్మల్ని మహింపరుస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం స్వామి. మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా తండ్రి మీరు మహింపొందిన విధానాన్ని బట్టి వందనాలు. మన ప్రభా దావీదు మహారాజు ప్రభా తండ్రి ఎలా అయితే నైనా మీకు ఇష్టానుసారంగా నాయన ఉండి ప్రభా నైనా మీ యొక్క చిత్తానుసారంగా ప్రభా నైనా ప్రవర్తించినైనా మీ ఎందుకు చూచి ప్రభా తండ్రి మీ వైపు చూచి ఎలాగైతే ప్రభా నడిచిన్నాడో అలాగనే ప్రభా తండ్రి నైనా మీ వైపు చూచి ప్రభా తండ్రి మేము నడిచేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి, బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నైనా అయ్యా ప్రభా మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు క్షేమంగా కాపాడారయ్యా ప్రభా తండ్రి. మీ కృపలతో నింపారు అయ్యా, మీ దీవులతో నింపారయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. నైనా అవును ప్రభా తండ్రి నైనా మీరు మాకు ప్రభా నైనా ఆశ్రయముగా ఉన్నందుకు వందనాలు ప్రభా. మా కేడుము, మా రక్షణ ప్రభా తండ్రి, మాకు ఆశ్రయము ప్రభా తండ్రి, మా కోట కొండ, మా దుర్గము మీరు స్వామి తండ్రి నైనా. అవును ప్రభా తండ్రి నైనా మీరు ప్రభా ప్రభా పరలోకములో పరిశుద్ధ దూతులతో ప్రభా నైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ప్రభా తండ్రి
తండ్రి నైనా అయానైనా ఈ లోకానికి వచ్చి ప్రభా తండ్రి మేము కూడా మిమ్మల్ని స్తుతించాలని మిమ్మల్ని మహింపరచాలని ప్రభా తండ్రి నైనా అయా ప్రభా తండ్రి నైనా మీ యొక్క విలువ కలిగిన ప్రాణాన్ని ప్రభా తండ్రి నైనా మీ యొక్క రక్తాన్ని ప్రభా తండ్రి విలువ కలిగిన రక్తాన్ని ప్రభా సిలువలో దారపోసారు ప్రభా మా నిమిత్తమై దారపోసారు ప్రభా తండ్రి. ఎందుకంటే మేము ప్రభా తండ్రి నైనా పరిశుద్ధులుగా ఉండాలని మిమ్మల్ని ఆరాధించాలని ప్రభా మీలో అంటుకట్టబడి ప్రభా నైనా మీతో జీవించాలని ప్రభా నైనా అయా ప్రభా తండ్రి ఈ స్థలంలో ప్రభా తండ్రి 9 మంది కోసం ప్రార్థించాం ప్రభా నైనా ఇంకనూ ప్రార్థిస్తూనే ఉన్నాం ప్రభా తండ్రి మా సంఘస్థుల కోసం కూడా ప్రార్థిస్తున్నాం స్వామి నైనా ప్రభా రాలేక ప్రభా ఎంతమంది అయితే ప్రభా తండ్రి ఉన్నారో ప్రభా తండ్రి అట్టి వారిని కూడా ప్రభా మీ యొక్క సమక్షంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి నైనా వచ్చినటువంటి వారిపైన మీ యొక్క కుడి హస్తాన్ని ఉంచండి ప్రభా నైనా ప్రభా మా అందరికీ ఒక్కొక్క అవసరమైంది కాబట్టి మా అవసరాలను సంధించండి నైనా తీర్చిదిద్దమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క దాసుడు ప్రభా తండ్రి నైనా మీకు అసలు చాటు మరుగుపరుచుకొని ఇప్పుడు మాకు అందించబోయినటువంటి వర్తమానము ద్వారా మమ్మల్ని బయలుపరచండి తండ్రి నైనా. అయా తండ్రి నైనా జీవము కలిగినటువంటి మాటలు మాకు వినిపించబోచుండగా ప్రభా తండ్రి నైనా మీకు పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి నైనా. వినిచున్న మాతో కూడా మీకు పరిశుద్ధాత్మతో మాట్లాడండి స్వామి తండ్రి నైనా. ఎందుకంటే ప్రభా ఈ వారం అంతటి కావలసినటువంటి యొక్క జీవపు వాక్కులు మేము వినిచుండగా తండ్రి ప్రభా మీకు వాక్యము జీవింపజేసేటటువంటి వాక్యము కాబట్టి ప్రభా నైనా ఇప్పటి వరకు మమ్మల్ని జీవింపజేయచ్చు తండ్రి. 4 స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ హాలంతా ప్రభా తండ్రి మీకు మహిమతో నింపండి తండ్రి నైనా. అయ్యా మీకు పరిశుద్ధ రక్తంతో నైనా ముట్టి బలపరుచుకొని మన స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలపున మనము దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆరాధనను మనము చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఒకరినొకరు మనం గ్రీట్ చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి యొక్క భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధి శక్తి మనకు తోడుగా ఉండి మన యొక్క జీవితాలను మరి నిత్యం నడిపిస్తున్నటువంటి ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. 2 Thessalonians chapter 1 verses 3 to 6 ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచు ఉన్నాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. ఈ యొక్క వాక్య భాగమును మనం చదివి ఉంటుండగా దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మ సన్నిధి మనకు తోడేటువంటి రీతిలో ఆయన యొక్క వాక్యములో ఉన్నటువంటి అర్థములను దేవుడు మనకు విశదపరిచేటువంటి రీతిలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, ఈ సమయం ఈ వాక్య భాగములో ఉన్నటువంటి మర్మములను మాకు తెలియజేసి మీ యొక్క వాక్శక్తి చేత మమ్మల్ని అందరినీ నింపి మీలో మమ్మల్ని వెలిగింపచేసేటువంటి నైనా ప్రభువా వారిగా ఉండటానికి మీరు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశము అప్రిసియేషన్ అనేటువంటి ఒక మాట. అప్రిసియేషన్ అంటే ఏమిటి అనుకుంటున్నారు? పొగడటం. వెరీ గుడ్, సూపర్. ఇంకా అదే మాటలు మెచ్చుకోవటం, అభినందించడం. వెరీ గుడ్. ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే ప్రశంసించడం కూడా అంటారు. సో అప్రిషియేట్. ఎప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం ఇంకొకరిని? ఏదైనా వాడు మనకి ఫేవర్గా ఏదైనా పని చేస్తే వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం.
ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం. దానికే మనం అప్రిసియేషన్ అనే మాటను మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంఘానికి, తెస్సలోనికయులకు అనేటువంటి ఆ యొక్క సంఘానికి పౌలు, తర్వాత తిమోతి, ఇంకా మరొక శిష్యుడు, వీరు ముగ్గురు కలిసి రాస్తున్నటువంటి ఒక మాటగా, పత్రికగా మనం చూస్తున్నాం. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారంటే, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఎవరైనా మనుషులు మనకి ఫేవర్ చేశారనుకోండి, మనం కష్టాల్లోనే ఉన్నాం. ఇదివరకు ఒక స్టోరీ కూడా ఉండేది. అంటే పాపం చాలా కష్టపడి ఒక యవనస్తుడంట, తాను మరి కష్టపడుతున్నటువంటి సమయంలో తాను ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఏం చేస్తాడంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడనమాట. కాస్త కనీసం మంచినీళ్ళు దొరుకుతాయి అని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి ఏం చేస్తుందంటే, పాపం తను ఎండలో వచ్చి పడి వచ్చాడని చెప్పేసి అతనికి నీళ్లు, అతనికి మరొక బటర్ మిల్క్ కూడా ఇచ్చిందంట. అంటే మజ్జిగ కలిపి ఇచ్చిందనమాట. సరే, మరి కొన్ని సంవత్సరాలు తరబడిన తర్వాత మనం ఏం మరి ఈ యొక్క బాబు, ఇతను చక్కగా యవనస్తుడు, బాగా చదువుకుని ఒక మంచి డాక్టర్ అయ్యాడంట. అయిన తర్వాత మరి తాను పనిచేస్తున్నటువంటి ఆ యొక్క హాస్పిటల్లో ఒక పేషెంట్ మరి అడ్మిట్ అయినప్పుడు తాను చూశాడనమాట. చూసినప్పుడు ఆ యొక్క తాను ఇంతకుముందు తాను ఎప్పుడైతే ఆ యొక్క బటర్ మిల్క్ తాను మజ్జిగ కల్పించిందో ఆవిడే ఆ యొక్క హాస్పిటల్ చేరి ఉండటం చూశాడనమాట. చూసిన తర్వాత సరే ఆమె గురించినటువంటి పరామర్శ చేస్తూ ఉండగా ఆమెకి తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి అనమాట. తనకి ఆ యొక్క వైద్యం చేసుకోవడానికి కూడా కావాల్సినంత డబ్బు లేనిటువంటి పరిస్థితిలో ఈ డాక్టర్ ఏమంటాడంటే, ఆమెకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి అందజేయండి, ఆమె తరపున నేను సహాయం చేస్తానని చెప్పేసినప్పుడు వారందరూ చక్కగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమె బాగైన తర్వాత ఆమె అంత బాగానే ఉంది, కానీ ఆమె చాలా బాధపడుతుంది అనమాట, వ్యాకుల పడుతుంది ఏమిటి అని. తర్వాత వారు వచ్చి అడిగారు, ఏంటమ్మా ఎందుకు అలాగున్నావు, దిగులుగా ఉన్నావు అని చెప్తే, అంత బాగానే ఉందండి, నేను డబ్బులు కట్టలేని పరిస్థితి అంటే వారన్నారు, ఇదిగోండి మీకు బిల్లు అని చెప్పేసి ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె చూసుకుంది. ఆ బిల్లు అంతా చూసుకుని, ఇంత డబ్బు నేను కట్టలేకపోతున్నానే అని చెప్పేసి అనుకున్న తర్వాత, మీ యొక్క డబ్బు చెల్లించబడిందని చిన్న వాక్యము కింద కనపడినప్పుడు దాన్ని చూసి ఆమె ఎంతో సంతోషించింది. అది ఎవరు నా కోసం సహాయం చేశారన్నప్పుడు ఈ డాక్టర్ లోపలికి వచ్చి తాను చెప్తాడు, అమ్మా కొన్ని ఏళ్ల క్రితం నేను చాలా దిగజారినటువంటి పరిస్థితుల్లో మరి కుప్పకూలుతున్నటువంటి సమయంలో నీవు నాకు మంచినీళ్లు కాస్త మజ్జిగిచ్చి నన్ను ఆదుకున్నావు, కాబట్టి దానికి నేను ఫలితంగా దీన్ని నేను మీకు చేస్తున్నానని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. కాబట్టి అప్రిసియేషన్ అనేది మనం చూసినట్లయితే అభినందించడం, లేకపోతే ప్రశంసించడం, లేకపోతే మెచ్చుకోవడం అనేటువంటి మాటలు మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రతి ఒక్కరు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని బట్టి మనము ప్రతిస్పందిస్తున్నాం అనేటువంటి ఆ యొక్క మాటను తెలియజేస్తున్నది. కాబట్టి తెస్సలోనికయులకు సంఘానికి రాస్తున్నటువంటి యొక్క మాటల్లో దేవుణ్ణి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకంటే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. అంటే పౌలు ఆ సంఘానికి వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు వారు పెడచూపిని పెట్టకుండా వారి యొక్క విశ్వాస జీవితంలో వారు ఏదైతే చెప్పారో ఆ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు వాటిని ఎంతగా శ్రద్ధగా వాటిని విని దాని ప్రకారం నడుచుకోవడానికి వారు తమలను తాము అప్పచెప్పుకున్నారన్నమాట. కాబట్టి అందువల్ల ఏమైంది, వారి విశ్వాసము అభివృద్ధి పొందిందన్నమాట. అంతకుముందు ఉన్నదానికంటే వారి యొక్క విశ్వాసము అభివృద్ధి పొందినట్టు చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా ప్రతివాడును ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. కాబట్టి ఆ యొక్క వారిలో ఉన్నటువంటి ప్రేమ కూడా విస్తరించింది అనమాట. అంటే మొదటిగా కొంతమంది వ్యక్తులను మనం పరిచయం చేసుకుంటాం, ఆ తర్వాత ఏమవుతుంది, వారితో పరిచయం కాస్త ఒక స్నేహముగా మారుతుంది. ఆ స్నేహం మారిన తర్వాత స్నేహానికి గుర్తుగా చిహ్నముగా ఏమవుతుందంటే పరస్పర మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి అనమాట. ఇలాగా మనం చూసినట్లయితే ఈ సంఘములో వారి విశ్వాసములోను ప్రేమలోను అభివృద్ధి పొందుతున్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఈ సంవత్సరంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి మాటలను మనం చూసినట్లయితే ఆయన మనల్ని దేవుని యొక్క వాక్యములో, దాని తర్వాత విశ్వాసములో, దేవుని యొక్క ప్రేమలో మనం ఎలా ఉండాలంట,
బలముగా ఉండాలి. ఎందుకంటే సన్నగిలుతున్నది ఇటువంటి అంటే విషయాలు మనం చూసినట్టయితే ఈ లోకానుసారమైనటువంటి విషయాలు చూస్తే మనకి ప్రతి ఒక్కటి లగ్జరియస్గా అన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఈ లగ్జరీస్ రావటం వల్ల ఏమవుతుంది, మనము కష్టపడేటువంటి కార్యాలన్నిటి వెనక్కి తీసుకుని సుఖపడేటువంటి ఆ యొక్క విషయాలకి మనం వెళ్తున్నాం. ఇదివరకు మనం చూసినట్లయితే గ్రైండర్లు లేవు, ఏమీ లేవు, రుబ్బేవాళ్ళు అనమాట, పిండి రుబ్బేవాళ్ళు. ఏదైనా కానీ మనం చేయాలంటే హస్తాలతో మనం చేసుకోవాలి. ఈరోజు మనము ప్రతి ఒక్కటి ఒక స్విచ్ ఆన్లోనే ప్రతి ఒక్కటి పని అయిపోతుంది అనమాట. ఎంతో సులభ సాధ్యంగా అయిపోతుంది అనమాట. కానీ ఎంత సులభ సాధ్యంగా అయినప్పటికీ కూడా ఏమవుతుంది, కాళ్ళు చాపుకుని పడుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. కానీ ఎవరు కష్టపడేటువంటి మార్గాలు లేవు. కాబట్టి మన యొక్క విశ్వాసంలో మనకి దేవుడు అనుకూలం చేసేటువంటి కార్యాల్లో మనం విశ్వాస జీవితంలో మనము ఎక్కడ మనం క్షీణించిపోతున్నామంటే, సన్నగిలుతున్నామంటే, ఎప్పుడైతే ఇతరుల పట్ల ఒక భేదాభిప్రాయం వస్తుందో, వాళ్ళ పట్ల ఒక సన్నని భావం లేకపోతే వారి గురించి ఒక కించన భావం మనకి ఏర్పడింది అనుకోండి, చులకన భావం కలిగింది అనుకోండి, ఎమ్మడే ఏం చేస్తాం, వాళ్ళ గురించి పట్టించుకోమన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనం చూసినట్లయితే ఆ తత్వంలోంచి మనము దేవుని ఏ విధంగా మనము ఆరాధిస్తున్నాము ఈ ఉదయకాలం మనం చూస్తున్నాం. ప్రతిదినము దేవుని మనం ఎందుకు మనము ఆశ్రయిస్తున్నామంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి, ఆయనలో ఉన్నటువంటి నీతిమత్వము, ఆయనలో ఉన్నటువంటి మరి ప్రేమ స్వభావాన్ని మనం చూసి ఆయనను మనం అభినందించలేక మనము ఉండలేము. ఆయన అన్నిటినీ ప్రతి మేలును మనకు చేసి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, ఒక చిన్న మాట చెప్తాం. ఏంటిది అది? ఎవరైనా మనకు సాయం చేశారనుకోండి, ఏం చెప్తాం? థ్యాంక్ యూ, లేకపోతే థ్యాంక్స్ అని ఒక మాట చెప్తాం అనమాట. ఆ థ్యాంక్స్లో ఎంత బలమైనటువంటి కార్యాలు ఉన్నాయో, ఎంత లోతైనటువంటి భావం ఉంటుందో ఎవరికి అది అర్థమవుతుంది? ఎవరైతే దాన్ని పుచ్చుకున్నారో. కాబట్టి మనమందరము మనము దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మనము పుచ్చుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఈ యొక్క సువార్త మనం చూసినట్లయితే ఈ సువార్త ఉచితంగా వచ్చింది. కానీ ఆ యొక్క ఉచితమైనటువంటి దేవుని సువార్తకి ఎవరు క్రయధనం చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడనమాట. తన ప్రియ కుమారుడు యేసు ప్రభువును బలిగా ఇచ్చాడు మన జీవితాల్లో. ఎందుకంటే మనము పాపము నుండి విమోచన కలిగి స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మార్గముగా ఇది కనపడుతున్నది. కాబట్టి అందువలన మీ హింసలన్నిటిలోనూ 4వ వచనాల్లో మనం చూస్తున్నాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. మనల్ని అప్రిషియేట్ చేసేటువంటి రీతిలో మనం ఏమి చేస్తున్నాము అంటే, మనకి వస్తున్నటువంటి శ్రమల్ని మనం ఏ విధంగా సహిస్తున్నాం. ఒకవేళ ఇంకొకళ్ళు కూడా మనకు తెలియకుండా ఏదో ఒక మాట చెప్పి ఉండవచ్చు. అంటే మాట చెప్పినంత మాత్రాన మనము వారిని పగ తీర్చుకోవడం అనేటువంటి మాట కాదు. ఎందుకు వారు ఆ మాట పలకవలసి వచ్చింది, వారికి మనకి ఉన్నటువంటి మధ్య గోడ ఏమిటి అని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుని ఆ యొక్క మధ్య గోడలన్నింటినీ మనం విరగొడతామో, దేర్ విల్ బి బాండింగ్ అనమాట. ఇదివరకు పూర్వం కూడా ఒక సామెత చెప్పేవాళ్ళు, మనము డు నాట్ బర్న్ ద బ్రిడ్జెస్ అంట. అంటే మనకు ఉన్నటువంటి మధ్య గోడల్ని మనం కాల్చకూడదంట. కొన్నిసార్లు మరలా ఆ యొక్క గోడకి ఒక తావు అనేది ఉంటుంది. అంటే మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జెస్ని మనం బద్దలు కొట్టకూడదు అని చెప్పేసి ఆ యొక్క సామెతలో ఉంటుంది. కాబట్టి మనకి కలిగినటువంటి ప్రాబ్లమ్స్ వలన మనము ఇతరులను శత్రుత్వంలోనికి మనము దారి తీసుకోకుండా ఏ విధంగా మనం వారితో ఏకీభవిస్తున్నాము, వారితో మనము జత కలుపుకుంటున్నాం మరలా అనేది చాలా అవసరమైనది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. ఈ మాటలు ఏంటి? దేవుని యొక్క వాక్యము, విశ్వాసము, మరి ప్రేమ, ఈ మూడింటిని నేను ఎలా చూడాలనుకుంటున్నాను? ఒక త్రాసుని మనం పట్టుకున్నాం అనుకోండి, ఆ త్రాసు అనేది దేవుని యొక్క వాక్యముగా మనము చూసామంటే ఆ త్రాసులో 2 పక్కల ఒకటేమో విశ్వాసము, మరొకటేమో ప్రేమ అనేటువంటి ఆ యొక్క 2 చాలా అవసరమైనటువంటి విషయాలుగా మనకి కనబడుతూ ఉన్నవి. కాబట్టి ఏ విధంగా మన జీవితాలు మనము ఆదరణ చేసుకుంటూ దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యమును మనము ఆధారం చేసుకుంటూ మనము జీవిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో, ఇక్కడ 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు
మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. కాబట్టి ఏ విధంగా మనము ఓర్పుతో మనము ఎదురు చూసుకుంటూ వెళ్తున్నామో అది చాలా అవసరం అన్నమాట. క్రైస్తవ జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరమైనది. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుడు కూడా చివరి దశ వరకు ఆ యొక్క సిలువలో మరి ఆ యొక్క దొంగ కూడా చెప్తున్నాడు కదా, నువ్వు తప్పించుకో, నా మమ్మల్ని కూడా తప్పించు అంటున్నాడు. ఆయనకి ఆ ఆలోచన లేకుండా కాదు, దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు. కానీ ఆ యొక్క సిలువలో ఆయన పొందినటువంటి గాయముల చేత మనము స్వస్థపడుతున్నాము అన్నమాట. ఈరోజు మనకి ఒక రిడెంప్షన్ అనేది, విమోచన అనేది దేవుడు ఇచ్చాడంటే కారణం ఏంటంటే ఆయన ఓర్పుగా ఆ సిలువలో శ్రమపడ్డాడు మన నిమిత్తము అనేటువంటి ఆ యొక్క ఫ్యాక్టర్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకు ముందున్నటువంటి శ్రమలను చూసి మనం భయపడకుండా దేవుడు వీటన్నిటిని ద్వారా మనల్ని ఆయన ఉన్నతమైనటువంటి లోకంలోనికి మనం నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనము గ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. సరే, ఈరోజు ఈ యొక్క మాటలో థ్యాంక్స్ అనేటువంటి యొక్క మాట ఉన్నది కదా. థ్యాంక్స్ అంటాం మనం, కృతజ్ఞత తెలియజేయటం అనేది. ఆ యొక్క మాటలో ఉన్నటువంటి THANKS అనేటువంటి ఆ యొక్క మాటలను విభజించి 6 మాటలని ఉన్నటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సరే, మొదటిగా టీ అంటే టెండెన్సీ అనేటువంటి మాట. టెండెన్సీ అంటే అభిప్రాయము. టెండెన్సీ అంటే అభిప్రాయం అనేటువంటి ఆ యొక్క మాటను మనము చూడవచ్చు. అంటే ఇందులో ఎలుగులేండి, ఇందులో టెండెన్సీ, టీ ఫర్ టెండెన్సీ అనేటువంటి అభిప్రాయము. మనం చూసినట్లయితే యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి మనము రివైజ్ చేసుకున్నాం. యోసేపు ఎవరు? యాకోబు యొక్క 12 కుమారుల్లో ఒక కుమారుడు అనమాట. తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారుల్లో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంటే యోసేపును ప్రేమించాడు అనమాట. ఎందుకు యోసేపును అలా ప్రేమించవలసి వచ్చింది? విధేయుడు, అఫ్కోర్స్. ఇంకొకటి, తనకు ఇష్టమైనటువంటి భార్య ఎవరు? రాహేలు పుట్టినటువంటి కుమారుడు. ఎమ్మడే పుట్టాడా? ఎన్నో సంవత్సరములు అయిన తర్వాత తను 11వ కుమారుడిగా పుట్టాడనమాట. సో అటువంటి కుమారుడు తన యొక్క ప్రేమ కలిగినటువంటి ఒక భార్యను బట్టి పుట్టిన కుమారుణ్ణి అతను ప్రేమిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క యోసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఎంతగా దేవునికి విధేయుడుగా ఉన్నాడంటే చిన్ననాటి నుంచే దేవుని సన్నిధిలో పెరగాలి, మరి మంచి స్నేహితులను కలిగి జీవించాలి అనేసి అటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి తన యొక్క జీవితంలో తాను ఒక దర్శనాన్ని తాను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సో తన యొక్క దర్శనంలో ఏం చూశాడు? తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క అన్నలు, ప్రతి ఒక్కరూ తనను మోకరించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. సాష్టాంగపడి మోకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి ఆలోచన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని వారికి తెలియజేసినప్పుడు వారిలో భిన్నాభిప్రాయం కలిగిందనమాట. తాను పొందినటువంటి ఆ దర్శనాన్ని చెప్పాడు. కానీ ఆ దర్శనం వలన ఏమైంది? మధ్యలో తాను ఆ యొక్క గుంటలో పడవలసినటువంటి పరిస్థితి ఉందన్నమాట. తన సొంత అన్నలే అతన్ని ఏం చేశారు? అతన్ని పట్టి కొట్టి దాని తర్వాత గుంటలో పడేశారు. దాని తర్వాత ఎవరికి అమ్మేశారు? ఐగుప్తీయులకి అమ్మేశారు అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే తాను పొందినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్, శ్రమలన్నింటినీ ఏ విధంగా ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాడో చూసినట్లయితే ఆ అభిప్రాయం, దేవుడు తన పట్ల ఉంచినటువంటి కార్యాలు, లేకపోతే ఆ యొక్క దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడనేటువంటి ఆ యొక్క పటుత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి చివరి వరకు కూడా పాపం చేయకుండా తాను నిలబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి తనకి ఒక కార్యము నిమిత్తం మనం చూడవచ్చు, ఫరో యొక్క ఆ యొక్క ధనవంతురాలి భార్య తనతో శయనించమని చెప్పినప్పుడు కూడా దేవునికి భయపడినటువంటి యోసేపు ఆమెతో వెళ్ళలేదు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఆ తర్వాత చెరలో పడ్డాడు, ఆ తర్వాత చెర నుంచి ఏ విధంగా మరి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో మనం చూస్తున్నాము. కాబట్టి యోసేపు జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయం, దేవుని పట్ల ఉన్నటువంటి అభిప్రాయం మనం కలిగి జీవించాలి అనేటువంటి ఆ యొక్క మాటను తీసుకొచ్చి మీ ముందు చెప్తున్నాను. కాబట్టి మొదటిగా దేవుని పట్ల మనకి మంచి అభిప్రాయము, దేవుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఈ యొక్క శ్రమల గుండా మనల్ని దేవుడు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క టెండెన్సీ మనకు కావాలన్నమాట. దేవుని పట్ల మంచి అభిప్రాయంతో మనము దేవుని యందు మనము బలముగా ఆదరణ చేసుకుంటూ మనం ముందుకు నడవాలి. మొదటిగా టెండెన్సీ అన్న
రెండవ మాటకు మనం చూసినట్లయితే హార్ట్ఫుల్నెస్. హెచ్ ఫర్ హార్ట్ఫుల్నెస్ అంటే హృదయానుసారముగా జీవించడం. మనము హృదయానుసారంగా ఎవరు జీవించారు మనం చెప్పుకున్నాం, దావీదు గురించి చెప్పుకున్నాం. దేవుని యొక్క హృదయానుసారుడు అని చెప్పి మనం దావీదు గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క హృదయంలో ఆలోచనలో ఏదైతే పుడుతుందో దానిని గ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అనమాట. అటువంటి సున్నితమైనటువంటి దేవునితో కావాల్సినటువంటి ఒక సంబంధం కావాలి, దేవునితో ఆయనను స్తుతించుతూ జీవించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి హృదయం మన యొక్క జీవితంలో, అటువంటి హృదయాన్ని మనం కలిగి జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అటువంటి హార్ట్ఫుల్నెస్ మన యొక్క జీవితంలో కావాలి. మరి ఏ ఫర్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంట్ అంటే మనము గుర్తించడం. అంటే ఏమిటి అక్నాలెడ్జ్మెంట్? చిన్నప్పుడు ఇదివరకు ఎవరన్నా మేము ఎక్కడికన్నా మనము ఈ తపాలా ద్వారా టెలిగ్రామ్ లేకపోతే మనీ ఆర్డర్ చేస్తాం. మనీ ఆర్డర్ చేసిన తర్వాత వారికి అవతల వాళ్ళకి అందిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. అక్నాలెడ్జ్మెంట్లో మేము ఈ యొక్క డబ్బును మేము తీసుకున్నామని చెప్పి అది రాస్తే చాలా లేదు, దాంతోపాటు వాళ్ళ యొక్క సంతకమో లేకపోతే ఏదైనా వేలు ముద్ర పడింది అనుకోండి, అప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది, ఓకే వెళ్ళింది అని చెప్పేసి. ఆ విధంగా అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటి యొక్క మాటను మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మనము ప్రతి ఒక్కరు చేసినటువంటి మేళకు మనము వారి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది ఒక చిన్న అప్రిషియేషన్ అనమాట. వారి దగ్గర నుంచి పొందినటువంటి మేళకు మనం టోకన్ ఆఫ్ లవ్. లవ్ అనేటువంటి మాట మీదే ఈ రోజంతా ఆధారపడి ఉంది. ఈరోజు మరి వ్యాలంటైన్స్ డే. మరి ఈ యొక్క వ్యాలంటైన్స్ డేలో మనం చూసినట్లయితే మరి ప్రేమికులు వారిని ఒకరినొకరు తలచుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ మన యొక్క ప్రేమను మన యొక్క జీవితాల్లో వెల్లడిపరిచినటువంటి దేవుణ్ణి మనము మహాప్రేమను గుర్తు చేసుకోవడంలో ఈ వ్యాలంటైన్స్ డేకి మరొక మించినటువంటి మాట లేదు. కాబట్టి ఆయన తన యొక్క తనయుడిని కుమారుడిని బలి చేశాడే, అంతకంటే త్యాగం మరి ఎవరు చేయగలరు ఈ లోకంలో? చెప్పొచ్చు, ఒకవేళ నీ కోసం నా ప్రాణాన్ని దారపోస్తానంటాడు. మొదటగా మోసం, దాని తర్వాత చూసినట్టయితే ఆఖరికి ఆ ప్రాణాన్ని తీసుకునేవాళ్ళుగా ఉన్నారు. మనం చూడవచ్చు ఎంతో మంది మరి ప్రేమిస్తూ ఉంటారు, కానీ ప్రేమ చూసినట్లయితే వాళ్ళకి దేని మీద వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి అంటే ప్రేమ మొదటిగా వాళ్ళు చూసినట్లయితే వారు అవత వాళ్ళు ఉండేటువంటి అందాన్ని బట్టి, లేకపోతే ఇంకేం చెప్పచ్చు, ధనాన్ని బట్టి, ఇంకేం చెప్పచ్చు, వారికి ఉన్నటువంటి ఒక మంచి సహృదయాన్ని చూసి వాళ్ళని ప్రేమించాలనుకునేటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి లోకంలో మనం చూడవచ్చు ఎన్నో విధాలైనటువంటి ప్రేమ. ఎందుకంటే మనము ఈరోజు ఆ యొక్క మాటను మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యాక్టర్స్ని బట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళని ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ ఒకరినొకరు మనం ప్రేమించుకునేటువంటి రీతిలో మనము ఏం చేస్తుంటామంటే ఒక ప్రేమకు చిహ్నముగా వారికి కృతజ్ఞతలు తెలియజేయటము, కానీ వారికి ఏమన్నా మనము చేయాలని చెప్పేసి కొంతమంది బాగా జ్ఞానము బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వారు ఏం చెప్తారంటే మంచి బోధన చేస్తారు. అయ్యా ఇలా చేయబాకండి, ఇలా చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మంచి మాటలు చెప్పడం కూడా ఒక సహకారంతో సంబంధించినటువంటి విషయమే. కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ అనేది మన జీవితాల్లో ఎంతో అవసరమైనటువంటి కార్యంగా ఉంది. గుర్తించడం మనం చూడవచ్చు ఏలియా యొక్క జీవితంలో. ఏలియా ఎవరు? ఆయన యొక్క ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు, ఆ యొక్క ప్రవక్తలు, మిగతా వారందరూ ఏం చేస్తున్నారంటే బయలుదేవతలు వాళ్ళకి సన్నగిల్లుతున్నారు. అంటే దేవుని పట్ల దేవుని గూర్చి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి దేవుని గూర్చి మందలించాలి, ఆ యొక్క మాటలు చెప్పకుండా ఏం చేస్తున్నాడు అంటే ప్రవక్తలు ఆ రాజు ఇచ్చేటువంటి ధనాన్ని బట్టి వాళ్ళు సన్నగిల్లుతున్నారు అనమాట. ఏం చేసినా పర్వాలేదు అన్నట్టు చూస్తున్నారు. కానీ వీటన్నిటిని గమనించినటువంటి ఏలియా యొక్క జీవితంలో మనం చూడవచ్చు, కుడికి ఎడమకి వాళ్ళు వ్యత్యాసం లేకుండా జీవిస్తున్నారే, వారు దేవుని యొక్క మేలులు పొందుకుని వాళ్ళు ఎలాగ దేవుణ్ణి తిరస్కరించి జీవిస్తున్నారని చెప్పేసి ఆ యొక్క ఏమంటారు ఛాలెంజ్ తీసుకున్నాడు అనమాట. తీసుకుని ఏం చేస్తున్నాడు అంటే బయలుదేవతలు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అని చెప్పేసి ఏ విధంగా పరీక్షించాడంటే బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠంలో మరి ఆ యొక్క బలి ఆహుతి అవుతున్నటువంటి ఆ యొక్క విషయాన్ని చూపించినటువంటి ప్రవక్తగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏలియా యొక్క జీవితంలో దేవుని గుర్తించినటువంటి విషయాన్ని అక్నాలెడ్జ్ చేయడం అనేది ఎంత అవసరమైనదో ప్రజలకు నేర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు చేసినటువంటి మేళను మనం ఇతరులకు ఎలాగా తెలియజేస్తున్నాం, వాళ్ళని ఎలాగా
దేవుని సన్నిధిలో మనము జీవించాలి అనేటువంటి ఆ యొక్క గుర్తింపును మనం తీసుకొస్తున్నాము. చాలా అవసరమైనటువంటి కార్యముగా ఉన్నది. ఏ ఫర్ ఎక్నాలజీ. మొదటిగా టీ అంటే టెండెన్సీ అనేది మనం చూసుకున్నాం. హెచ్ అంటే హార్ట్ఫుల్నెస్. ఏ ఫర్ ఎక్నాలజ్మెంట్ చూసాం. సరే, ఇంకా ఎన్ అంటే నోటిఫై దెమ్, అంటే తెలియజేయడం. దేని గురించి తెలియజేయడం అనేటువంటి ఆ యొక్క మాటను చూస్తే నాకు ఎవరు గుర్తొచ్చారంటే ప్రవక్త అయినటువంటి నెహెమ్యా గుర్తొచ్చాడు. అతను ఏమి గుర్తించాడు, ఏమి తెలియజేశాడు? దేవుని యొక్క ఆ యొక్క పట్టణము, ఆ యొక్క గోడలు, ప్రాకారం మొత్తం పడిపోయి ఉండటం, శిథిలమైనటువంటి విషయాన్ని చూశాడు కదా. శిథిలమైనటువంటి ఆ యొక్క పట్టణాన్ని చూసి నెహెమ్యా ఎంతగా బాధపడిపోయాడో. ఎందుకు ఆ బాధను వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి నెహెమ్యాకు మాత్రం వచ్చింది. నెహెమ్యా కాలంలో ఎంతో మంది జీవించారు, కానీ ఆ యొక్క గోడను మరలా కట్టాలి, దేవుని పట్టణము, నాశనమైనటువంటి పట్టణాన్ని మరలా తిరిగి కట్టాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన నెహెమ్యాకు ఎందుకు వచ్చిందంటే దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ. అటువంటి దేవుడు చేసినటువంటి మేళ్లను, దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నడిపించాడే, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నడిపించినటువంటి ఆ దేవుణ్ణి ఏ విధంగా మనము ఈరోజు చులకన చేసి ఉన్నాము అని చెప్పేసి. ఎందుకంటే ఇతరులు, మిగతా రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఏం చేశారు? వీరి పట్టణాన్ని ఆక్రమించుకొని వీరి పట్టణాన్ని అంతటిని నాశనం చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనం చూడొచ్చు, మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. మనం నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే మన పాపములన్నింటినీ ఏం చేశారు? ఆయన పోగొట్టేసి మన యొక్క జీవితాల్లో సుఖమును, శాంతిని ఆయన నింపినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇటువంటి ప్రేమ గల దేవుణ్ణి, మూర్తిత్వము కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు ఎలాగ తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఆ యొక్క బర్డన్ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క బర్డన్ మనకు కావాలి. కాబట్టి ఎంతో మంది లేకుండా, దేవుని యొక్క వాక్యం లేకుండా నశించిపోతున్నటువంటి వారుగా ఉన్నారు ఈ యొక్క కాలంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదేది కావాలో ప్రతి ఒక్కళ్ళకి మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక సెల్ ఫోన్ అనేది ఉంటుంది. ఇదివరకు ఎవరో కొంతమంది బాగా ధనవంతుల దగ్గర సెల్ ఫోన్ అనేది మనం చూడగలం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. ఏదైతే లగ్జరీ అనుకుని ఇదివరకు ఫీల్ అయ్యావో అదంతా నెసెసిటీస్ అయిపోయినాయి అనమాట ఈరోజు. కాబట్టి నెహెమ్యా వలె ఆ యొక్క బర్డన్ కలిగినటువంటి వారంగా ఉండాలన్నమాట. అటువంటి దర్శనం కలిగినటువంటి వారం కావాలి. ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితాల్లో మేళ్లను నింపినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మనం ప్రతిరోజు అఫ్కోర్స్ దేవునికి మనం వందనాలు చేస్తున్నాము, స్తుతులు తెలియజేస్తున్నాము. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను బట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాకపోతే నెహెమ్యా యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి గణపరచడానికి ఆయన తన పట్టణాన్ని ఏ విధంగా దేవుడు గణపరచబడ్డాడో ఆ పట్టణాన్ని గూర్చినటువంటి ఆ యొక్క భారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము భారముతో పని చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి కే అంటే కైండ్నెస్. 5వ మాటగా మనం చూసినట్లయితే కైండ్నెస్, దేవుని యొక్క ప్రేమ మనం చూడవచ్చు. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉండింది ఆయన మనం చూడవచ్చు. దేవుడి ఒక నిదర్శనంగా ఒక మాటను కూడా చెప్తున్నాడు. హోషే అయినటువంటి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ స్త్రీ ఆల్రెడీ ఆవిడ మరి భయంకరమైన వ్యభిచారిణి అయి ఉన్నది. కానీ ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రవక్తని ఆ మాట చెప్తున్నాడంటే, దేవుడు తన యొక్క ప్రజలను ఆయన కొనుక్కున్నాడు అనమాట. వారిని ఆయన కనుగొన్నాడు. అటువంటి ప్రజలు దేవుని విడిచిపెట్టినటువంటి మార్గంలో జీవిస్తుండగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనము పరిగణిస్తున్నాడు అనమాట. దేవుడు నన్ను వదిలిపెట్టి వారు ఏ విధంగా తిరుగుతున్నారో ఆ విషయాన్ని తెలియజేయడానికి ఆ ప్రవక్తకి తెలియజేసినటువంటి ఆ యొక్క మాటను బట్టి దేవుని యొక్క ప్రేమ సంకల్పం మనం చూడవచ్చు. మనము దేవుని వదిలిపెట్టి తిరుగుతున్నటువంటి మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ప్రేమ నిత్యము మనల్ని కాల్చి కాపాడుతూ ఉన్నది అనమాట. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నదో ఆయనకు కుమారుని మనం దయచేసినటువంటి విధానం బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమున దేవుని యొక్క ప్రేమ మనలో ఏ విధంగా పెరుగుతూ మన జీవితాల్లో మనం అభివృద్ధి పొందుతున్నామో దానిని తెలియజేస్తున్నది. కాబట్టి కైండ్నెస్ అనేటువంటి ఒక మాటలో దేవుని ప్రేమ తెలియజేయబడుతున్నది. మనం ఎంతగా మనం పాపులమైనప్పటికీ కూడా ఆయన మనం ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. హోషే యొక్క జీవితంలో చూసాం మనము. అదేవిధంగా చివరిగా మనం చూసినట్లయితే ఎస్ ఫర్ సరెండర్, ఈ యొక్క మాట అప్పగింతలు అనేటువంటి మాటను మనం చూసినాం అనుకోండి.
అది ఎవరు చేశారు, ఏమి మనకి అప్పగించారు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే యేసు ప్రభు తన యొక్క ప్రాణమును మన కోసం అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను బట్టి జవదాటకుండా మన కోసం ఏం చేశాడు, తన యొక్క శరీరాన్ని త్యాగం చేశాడనమాట. ఎంత గొప్ప దేవుడు ఆయన అనుకుంటే మరి క్షణములో ఎన్నో కోట్ల దూతలు వచ్చి ఆయనకి సహాయం చేయగలిగినటువంటి విషయంలో కూడా ఆయన వెనకేసి మరి తన యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ఆ యొక్క గెత్సెమనే తోటలో తన యొక్క చెమటలు వచ్చి రక్తముగా మారినాయి అని చెప్పేసి అంటున్నాడు. ఆ విధంగా మనం చూసినట్టయితే దేవుడు తాను తన కోసం ప్రతి ఒక్కటి అప్పగించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుడు సరెండర్ చేసుకున్నాడు అన్నమాట తన జీవితంలో. అటువంటి గొప్ప దేవుని యొక్క త్యాగాన్ని మనము చూస్తున్నాం. ఈ విషయాలన్నిటి మనం చూసినట్లయితే థ్యాంక్స్ అనేటువంటి ఆ యొక్క మాటలో ఉన్నటువంటి 6 విషయాంశాలను మీకు తెలియజేశాను. మొదటిగా T ఫర్ టెండెన్సీ అంటే అభిప్రాయము, H ఫర్ హార్ట్ఫుల్నెస్ దేవునితో మనము కావలసినటువంటి హృదయపూర్వకమైనటువంటి ఒక సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, A ఫర్ అక్నాలెడ్జ్మెంట్ గుర్తించడం, ప్రజల యొక్క జీవితాల్లో ఏది కావాలో గుర్తించడం, దేవుడు మన యొక్క జీవితాల్లో ఏది కావాలో అనుక్షణము మనల్ని ఫాలో చేస్తూ మనకి సహాయాన్ని అనుగ్రహిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. N ఫర్ నోటిఫికేషన్ నోటిఫై, ఇతరులు ఏదన్నా దారి తప్పుతున్నారంటే వాళ్ళకి మార్గము తెలియచేయటం అనేది ఎంతో అవసరమైనదిగా ఉన్నది. మరి 5వ విషయాన్ని కైండ్నెస్, K ఫర్ కైండ్నెస్, S ఫర్ సరెండర్ అనేటువంటి ఒక మాట మనం చూసాం. కాబట్టి అప్రిషియేషన్, దేవుని చేసినటువంటి మేళ్లను బట్టి దేవునికి మనము అప్రిషియేషన్ ఇవ్వడం అనేది చాలా అవసరం అన్నది. అదే విధముగా దేవుని యొక్క ఆలోచనను తెలియజేసేటువంటి మార్గములను మనం ఎంచుకొని ఆ విధంగా మనం ముందుకు నడిచినట్లయితే దేవుని యొక్క బలమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యములు క్రియ మనం చూడగలం అన్నమాట. కాబట్టి 6వ విషయాన్ని మనం చూస్తున్నాం. 2వ తెస్సలోనికీయులకు 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత కోసం మనమందరము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతలు, ఆయన యొక్క మహిమలోనికి మనం నడిపింపబడతాము. ఎప్పుడైతే ఈ శరీర క్రియలు ప్రతి ఒక్కటి మనము అంతరించబడుతుందో, మన యొక్క జీవిత యాత్ర ఎప్పుడైతే ముగిస్తుందో మనం మహిమ శరీరాన్ని ధరిస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క రాకడ కోసం, దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్న మన జీవితాలను మనం ఒకసారి దేవునికి కృతజ్ఞతగా జీవించడం ఎంత అయినానో అవసరమైనది. కాబట్టి మన యొక్క హింసలలోనూ మనము సహించడానికి నేర్చుకోవాలి, శ్రమలలోను ఓర్పును విశ్వాసమును మనము పెంపొందించుకోవాలి. కాబట్టి తెస్సలోనికయులకు రాసినటువంటి సంఘములకు ఏ విధముగా ఆ యొక్క హెచ్చరిక లేకపోతే ఆ యొక్క మాటల చేత వారిని అభినందించారో ఆ విధంగా మనల్ని అభినందించడానికి దేవుడు ఉన్నాడనమాట. ఈరోజు మనం ప్రత్యేకంగా మనల్ని అభినందించడానికి కొంతమంది ప్రజలు మనల్ని మన భక్తి జీవితంలో మనల్ని మెచ్చుకుంటారు కొంతమంది. కానీ కొంతమంది ఇదేంటయ్యా బాబు, ఇంత చక్కగా మనకి దేవుడు ఇంత చక్కగా మనకి ప్రతి ఒక్కటి సంకల్పించబడినప్పుడు నువ్వేంటి దేవుణ్ణి వెతుకుతున్నావు అని కొంతమంది పెడతవిన త్రోవను మనం పడేసినటువంటి వారుగా ఉన్నారు. కానీ మనం దేవుడు చేసినటువంటి మేళను నిత్యం మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతలై మనం జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. మరి చివరిగా మనం చూసినట్లయితే తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 18 మనం చూద్దాము. 1 Thessalonians chapter 5 verses 15 to 18. ఇందులో మనం చూసినట్లయితే ఎవడును కీడునకు ప్రతి కీడు, బ్రదర్కి మైక్ ఇవ్వండి, ఐగర్ చదువుతుంటారు, మనం ఒకసారి చూద్దాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. హల్లెలూయా. ఇక్కడ చూసారా ఎంత చక్కగా మాట ఉందో. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రత్యేకింపబడినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనము
ఈ లోకానుసారమైనటువంటి లోక సంబంధమైన కార్యముల నుండి మనము భిన్నముగా మనం జీవిస్తున్నాం అన్నమాట. లోకము దేని గురించి అప్రిషియేట్ చేస్తారంటే మనం చేసినటువంటి గివ్ అండ్ టేక్ పాలసీ అనేటువంటి మాటలో వాళ్ళని చూడవచ్చు. మొన్న కూడా మేము ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రోగ్రాంలో చదువుకుంటున్నప్పుడు మనము 4 విషయాలను మనం తెలుసుకున్నాం. 4 విధాలైనటువంటి ప్రేమ. ఒకటేమో స్టార్చ్, అంటే అదేంటంటే మనము ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక బంధుత్వాన్ని మనం చూసుకుంటూ మనము ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను మనం చూడాలి. ఎంపతి, స్టార్చ్ అంటారు, గ్రీక్ లో స్టార్చ్ అన్నమాట. ఒక బాంధవ్యాన్ని బట్టి మనం ప్రేమించడం అనేది. రెండవది మనం చూసినట్టయితే ఫిలియో అంటే మనము ఫ్రెండ్స్ తో ఎలాగైతే మనం మూవ్ చేస్తామో అటువంటి ఒక ప్రేమ అంటారనమాట. అంటే ఒకరినొకరు తెలుసుకుని భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవడం అనమాట. ఓకే, మనము నువ్వు ఇలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను అనేటువంటి ఆ యొక్క మాటల్లో ఒకరిని బట్ల ఇంకొకరికి ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకోవడం అనమాట. మరి ఆ యొక్క ఫిలియో. ఇరాస్ అంటే మనం చూడవచ్చు ప్రేమ సంబంధమైనటువంటిది. ఈ యొక్క యవనస్తులు లేకపోతే ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగినటువంటి వారుగా ఎలా ఉంటున్నారో ఈ వాటిని బట్టి ఆ ఈరోస్ అనేటువంటి మాటను తెలియజేయబడుతుంది. కానీ అన్నిటికంటే మించి దేవుని యొక్క ప్రేమ అగాపే అనేటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొక ప్రేమ లేదు. కాబట్టి ఈ 4 విధాలైనటువంటి ప్రేమలు మనం చూస్తున్నప్పుడు మనము దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఎంతగా మనల్ని దేవుని సన్నిధిలోనికి బలపరుస్తూ ఉన్నదంటే ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. కాబట్టి 16వ వచనాన్ని మనం చూద్దాం. 1 తెస్సలోనికయులకు 5వ అధ్యాయం 16వ వచనము 17, 18. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి 16వ వచనం కూడా మనం చూద్దామండి. 16, 17. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, హల్లెలూయా, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా థ్యాంక్ఫుల్నెస్ అనేది మన జీవితాల్లో కావాలి. గాడ్స్ విల్ ఫర్ యూ, దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించి మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేయటం అన్నమాట. మరి ఎన్నో సాదృశ్యాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఒక స్టోరీ నిజంగానే ఉంది, అది ఎంతో ఆకట్టుకునేటువంటి ఒక స్టోరీ. అదేంటంటే ఒక రాజును తన రాజ్యంలో తన మంత్రి ఏం చేస్తున్నాడంటే, ఆ మంత్రి ఎప్పుడు చూసినా కానీ ఏది జరిగినా కానీ అంత మంచికే రాజా అంటుంటాడంట. కానీ ఒకరోజు ఏం చేశాడంటే రాజును ఆ మంత్రిని తీసుకుని తను ఒక ఏమంటారు హంటింగ్కి వెళ్తారు కదా, వేటకి వెళ్తారనమాట. సో ఇదో పూర్వపు రాజులు ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని పట్టణాలను చూసి ప్రజలు ఎలా ఉన్నారో ఒక మారువేషంలో వెళ్తుంటారు అనమాట. ప్రజల యొక్క శ్రేయోభిలాషలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నా రాజ్యం గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి కోసం వెళ్తూ ఉంటారు అనమాట. అలాగా రాజును మంత్రి వెళ్తున్నారంట. వెళ్తూ ఏం చేశారంటే కొంత దూరం వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ రాజ్యం దాటి ఇంకా వేరే రాజ్యంలోనికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి కోయల మధ్య వాళ్ళు ఇరుక్కుపోయారన్నమాట. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ మరి బంధించబడుతూ ఉన్నారు. మరి ఏమైందంటే కొంతసేపటికి, అంటే యాక్చువల్గా వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క రాజ్యం దాటి వచ్చేసరైన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఏమైందంటే ఈ లోపల సరే దారి తప్పినటువంటి వారు సరే వేరే ఫారెస్ట్ మార్గంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కొన్ని మరి ఆ యొక్క వేటాడుతుండగా ఏమైందంటే ఆ మంత్రికి ఒక దెబ్బ తగిలింది అనమాట. దెబ్బ తగిలినప్పుడు ఏమైంది, అతను అంటాడు, అంత మరి రాజు నువ్వు ఇక్కడ రాలేకపోతున్నావే, మన ఇద్దరు ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా అంటే, అంత మంచికే రాజా అని చెప్పేసి అన్నాడంట. సరే ఓకే, ఎప్పుడు చూసినా నువ్వు మంచికే అంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటాడంట. అనిన తర్వాత మరి ఆఖరికి ఏం చేశాడంటే, మరి ఒక విషయంలో రాజు కూడా ఒక దెబ్బ తగిలింది అనమాట. ఏంటంటే తన యొక్క బొటిన వేలు బాగా రాసుకుపోయి మరి రక్తంతో అది ఇదైపోతా ఉందన్నమాట, స్రవించుతూ ఉందన్నమాట. అప్పుడే ఈ యొక్క మంత్రి అంటాడు, మరలా అంటాడు, అంత మంచికే రాజా ఏంటి, నాకు దెబ్బ తగిలితే కూడా నువ్వు నాకు మంచి అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి
అక్కడ వీళ్ళందరూ మరి తనతో పాటు కొంతమందిని కూడా తీసుకెళ్తాడు రాజు. ఆ యొక్క రాజు ఏం చేస్తాడంటే ఇతన్ని ఇక్కడే బంధించండి, మంత్రి ఏది చూసినా కానీ నాకు దెబ్బ తగిలితే కూడా మంచి అంటున్నాడు కాబట్టి ఇతన్ని బంధించి ఇక్కడ పెట్టేయండి, నేను ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఇతను నాకు అన్ని మంచి అని చెప్తున్నాడు అని చెప్పేసి అతను అక్కడే పెట్టేసేసి మనం తన ముందుకు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒక ప్లేస్కి వచ్చేటప్పటికి కొంతమంది మిగతా ఆ పట్టణంలో వేరే దగ్గర రాజ్యంలోనికి వెళ్ళారు కదా, వాళ్ళందరూ పట్టుకున్నారు. ఆకట్టుకుని ఆ రాజుని ఏం చేస్తారంటే బంధించేస్తారు అనమాట. ఇక్కడ ఎవరో అతను వచ్చాడు మనం అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ రాజుని బలి ఇవ్వడానికి కోసం తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఆ రాజుతో ఉన్నటువంటి మిగతా సైన్యం అంతా కూడా ఏం చేశారు, అతనితో కావలి ఉన్నారు, మంత్రి దగ్గర కావలి ఉన్నారు. ఇతను మాత్రం రాజు మాత్రం అతను బంధింపబడ్డాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే రాజును కట్టిపడేస్తారు అనమాట. కట్టిపడేసి ఇంకా బలి ఇవ్వడానికి కోసం రెడీగా ఉంటారు. రాజు ఉయ్యో ఉయ్యో అని మొరపెడుతున్నాడు అంట, ఇట్లాగా నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి. అంటే కూడా ఎవరు అతను పట్టించుకునే వాళ్ళు లేదు, ఎందుకంటే అతను మాట్లాడేటువంటి మాట ఏది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళ భాష మారిపోయింది. మరి మిగతా వేరే రాజ్యానికి వెళ్ళాడు కదా, మరి వాళ్ళందరూ పట్టుకున్న తర్వాత ఏం చేశారంటే అతను రాజును కట్టి పెట్టేసిన తర్వాత ఆఖరికి బలి ఇవ్వడానికి కోసం అతను వచ్చాడంట. అతను ఏం చేశాడంటే బలి ఇచ్చే ముందు ఆ మనిషికి అన్ని అవయవాలు బాగున్నాయా అని చెప్పేసి చూస్తారంట. చూసిన తర్వాత అన్ని చూశారు కానీ అతను బొట్టిన వేలు కాస్త దెబ్బ తగిలి రక్తం కారిన విషయాన్ని చూసినప్పుడు ఇతను బలి ఇవ్వడానికి వేస్ట్ అని చెప్పేసి అతను ఏం చేశారు, ఎక్కడ తీసుకెళ్లారో అక్కడే అతను వదిలిపెట్టేయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేసినప్పుడు ఆ యొక్క మంత్రి ఎక్కడైతే ఉన్నాడో, నిజమే బాబు నువ్వు చెప్పింది, నాకు ఈ వేరు దెబ్బ తగిలినప్పుడు నువ్వు చెప్పే మంచి జరుగుద్ది అన్నావు, నిజమే నాకు మంచి జరిగింది, కాబట్టి నువ్వు చెప్పిన మాట కరెక్టే, ఏది జరిగినాను మంచి కోసమే జరుగుతుంది అని చెప్పేసి ఆ రాజు అప్పుడు ఆ యొక్క మంత్రిని అప్రిషియేట్ చేశాడంట. కాబట్టి మనకేం తెలుస్తుందంటే మన జీవితాల్లో కొన్ని కష్టాలు గుండా మనం మార్గాలు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా ఇది ఎందుకు నాకు తటస్థించిందని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ దేవుడు ప్రతి కీడులోనూ ఒక మేలును మనకు దాచి ఉంచాడనమాట. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, కానీ ఎడతెగక ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా గ్రహిస్తామంటే ప్రార్థన ద్వారా గ్రహిస్తాం. దేవుని పట్ల దేవుని సమక్షములో మనము ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన యొక్క మర్మములను మనకు బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ముందుగా నా బిడ్డ నా కోసం మొర పెడుతున్నాడని మన పక్షముగా ఆయన యొక్క సమూహం మనకు ముందుగా వెళ్తున్నది. కాబట్టి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి మనము ఏ విధముగా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా ఉన్నది. కాబట్టి పౌలు దేవుని సంఘమునకు రాస్తున్నటువంటి విషయాల్లో కొన్ని సూచనలు ఆ సంఘము ద్వారా ఎదురు చూస్తాడు, సంఘము దగ్గర నుంచి ఎదురు చూస్తాడు. లేఖనాలు రాయటం అంటే మనం చూడవచ్చు, మనము ఈరోజు వ్యాలంటైన్స్ డే, మరి మనం చూసినట్లయితే మనం ఇదివరకు అయితే లెటర్స్ రాస్తూ ఉండేవాడు, ఎందుకంటే దేర్ ఇస్ నో కరస్పాండెన్స్ అనమాట. మనము ఎన్ని రోజులు అవుతుందని 3-4 రోజులు అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి మీకు ఎవరికి అర్థం కాదు, కానీ ఇదివరకు మనం చూసినట్టయితే మనం ఎవరికైనా మనం సంభాషణ తెలియజేయడం అంటే ఒకటి ఫోన్ ద్వారా లేకపోతే లెటర్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఆ విధంగా లెటర్స్ రాసేవాళ్ళు అనమాట. అందువలన ఇదివరకు కాలంలో ఆ విధంగా లెటర్స్ రాశారు కాబట్టి మనకి ఈ పత్రికలుగా మనకి మిగిలిపోయి ఉన్నవి. కాబట్టి పౌలు యొక్క అభిప్రాయం ఏంటంటే డోంట్ పే ఈవిల్ ఫర్ ఈవిల్. కాబట్టి కీడునకు ప్రతి కీడు మనము చేయకుండా ఉండడం అనేది మరి పౌలు చెప్తున్నటువంటి రీతిలో మనము, ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును గ్రహించినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి దేవుడు మేలులు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా డోంట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్, సీక్ టు డూ గుడ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి మంచి చేయడం అనేది మనము నేర్చుకోవాల్సినటువంటి విషయంగా ఉన్నది. మరి ఆల్వేస్ రిజాయిస్, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం అనేది చాలా అవసరమైనటువంటి కార్యము. ఇంకొకటి 4వ కార్యము ప్రే వితౌట్ సేసింగ్, ఎడతెగక ప్రార్థన చేయటం. మరి ప్రతి విషయంలో గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రతి విషయంలోనూ ఈ కార్యములు చేసినటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క మేళ్లను మనము సంపూర్ణముగా అర్థం చేసుకుని ఆయన కోసం జీవించగలము. కాబట్టి ఆ యొక్క 6 విషయాలు మనం తెలుసుకున్నాం. థ్యాంక్స్ అంటే ఏమేమి అనుకున్నామండి? టీ ఫర్ టెండెన్సీ, హెచ్ ఫర్ హార్ట్ఫుల్నెస్, ఏ ఫర్
అక్నాలెడ్జ్మెంట్, మరి ఎన్ ఫర్ నోటిఫైయింగ్, తర్వాత కే ఫర్ కైండ్నెస్, ఎస్ ఫర్ సరెండర్. సో సరెండర్, దేవుడు తన యొక్క ప్రేమను చూపించడానికి కోసం ఏ విధంగా తను తాను అప్పగించుకున్నాడో ఆ విషయంగానే మన యొక్క జీవితాల్లో కూడా దేవుని కోసం సంపూర్ణంగా మనం అప్పగించుకున్నాం అనుకోండి, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. అప్పుడు ప్రతి కీడులో నుంచి మనము ఇతరులను ఏ విధంగా అప్రిషియేట్ చేస్తూ మన జీవితాలు జీవించగలము, వీటన్నిటిని బట్టి మనము బలమైనటువంటి సాక్షి బిడ్డలంగా జీవించగలము, దేవునికి ఉన్నతమైనటువంటి రీతిలో మనం జీవించగలము. కాబట్టి మన విశ్వాసములో మనం మొదటిగా చదువుకున్నాము, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. కాబట్టి మనం విశ్వాసములోను ప్రేమలోను మనము అభివృద్ధి పొందాలి, మనము దానిలో విస్తరించి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క మాటల ద్వారా మనము తెలుసుకున్నటువంటి యొక్క విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితంలో వీటిని మనము కలిగి జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మనము గొప్ప అనేటువంటి ఆ యొక్క మాటను వదిలిపెట్టి మనం ఇతరులకు ఎలాగ సేవ చేయగలము, ఇతరులను మనము ఏ విధంగా వారిని పెంపొందించి ఆదరించగలం అనేటువంటి ఆ యొక్క మాటను మనం చూడగలము. మనకు ఉన్నటువంటి మనము మన యొక్క జీవితాల్లో అచీవ్ చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇతరులు లేకుండా మనము సాధించేటువంటి విషయాలు కాదు. ఇతరులు మనం ఒకరికొకరము ఏమంటారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి మనం జీవిస్తున్నటువంటి వారంగా ఉండాలి. ఒకరిని ఒకరు ఘనపరచుకునేటువంటి విషయంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు బర్డెన్ కలిగినటువంటి విషయంగా మనము జీవించాల్సినటువంటి వారంగా ఉండాలి. రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా అవసరం, గౌరవించడం. ఇవన్నీ మనకున్నటువంటి సామర్థ్యాలను బట్టి మనము ఉన్నతమైనటువంటి వాళ్ళమని చెప్పుకోకుండా మన యొక్క సామర్థ్యాల ద్వారా ఇతరులకు మనం ఏ విధంగా ఆశ్రయం కల్పించగలం, వారిని ఏ విధంగా మనం దేవుని సన్నిధిలోనికి తీసుకురాగలం, ఈ విషయాలన్నింటినీ మనం పొందుపరుచుకుంటూ మనం ముందుకు జీవించినట్లయితే మనం ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకుంటూ దేవునిని ఏ విధంగా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకంటే వారి మాటల్లోనూ వారి ప్రవర్తనలోనూ మనం చూసినట్టే వారి విశ్వాస జీవితంలోనూ ప్రేమలను వారు ఏ విధంగా అభివృద్ధి పొందారు. మన జీవితాల్లో కూడా అభివృద్ధి పొందుతూ మనము దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటుండగా మేలైనటువంటి దేవుని యొక్క అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడటానికి మనం దేవుని ఆశ్రయించుదాము. మన సహోదరులు అమర్నాథ్ గారు వారు ముందుకు వచ్చినట్లయితే వారు ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో మనము బలమైనటువంటి ఈ యొక్క మాటల చేత మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ మనము జీవితం దేవుడు సహాయం చేయనుగాక. ప్రేమగా ఉందేవా మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మీరు గొప్ప దేవుడు, మీరు చాలిన దేవుడు తండ్రి, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. అయ్యా విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించడానికి 30 60 100 ఫలింపు చేసింది. అయ్యా విన్న వాక్యానుసారంగా ఈ వారం అంతా మా హృదయాన్ని కట్టుకోవడానికి, అదేవిధంగా మా జీవితాలను మేము నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడైనా మీ ఎందుకైనా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు తండ్రి. అయ్యా మీ సన్నిధిలోనైనా మేము అనుదినం తండ్రి నేను కృతజ్ఞత కలిగిన వారిని మేము జీవించాలి, మాకు నేర్పించండి అయ్యా. ఆ రీతిగా మా జీవితాలను ఫలింపు చేయమని ప్రార్థిస్తూ దేవా ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాలను స్థిరపరచమని యేసు పరిశుద్ధులను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా ఆయనకు సన్నిధిలో మనము మన యొక్క కానుకలను విత్తుదాము. సంతోషముతో చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును, వింతగా వలసినదంతయు వసగును, వినయ మనస్సు గల విశ్వాసులకును. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనము గణపరుస్తాము. హల్లెలూయా. సంతోషముతో చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగా వలసినదంతయు నొసగును, వింతగా వలసినదంతయు నొసగును, వినయ మనస్సు
కానుకలు నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన మహోన్నతుడైన ప్రభా, సర్వ సృష్టికి సృష్టికర్తవు నీవేనైనా ప్రభా. ఈ సమయమందు కూడా నైనా ప్రభా అర్పింపబడినటువంటి ప్రతి కానుకను నైనా ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుకొంచున్నాం. నైనా ప్రభా చేయుచున్నటువంటి ప్రతి నైనా ప్రభా చేతి పనిని మీరు ఆశీర్వదించి నైనా స్థిరపరచుకుని అడుగుకొంచున్నాం. నైనా ప్రభా గొప్పదైనటువంటి మేళ్ల చేత నింపి మీ యొక్క బిడ్డలకు నేను ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో తీర్చిదిద్దమని అడుగుతున్నాం. ఆయన కృప కలిగినటువంటి ఆత్మశక్తి కలిగినటువంటి దేవ, మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించు. నైనా ప్రభా ప్రతి విషయంలో నేను మిమ్మల్ని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా నైనా ప్రభా ఎడతెగక ప్రార్థన చేస్తూ నైనా ప్రభా ప్రతి ఒక్కరి పట్ల నైనా ప్రభా ఉన్నటువంటి నైనా ప్రభా బలమైనటువంటి విశ్వాసమును, ప్రేమను నైనా ప్రభా మీ యందు ఉన్నటువంటి ప్రేమను నైనా ప్రభా విశ్వాస జీవితంలో, వాక్య జీవితంలో నైనా మేము అభివృద్ధి పొందడానికి మీరే సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున మీకు వినయముగా వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు మనకు కొన్ని విషయాలు మన మధ్యలో ఉమెన్స్ ప్రేయర్ టీం వారు ప్రతి శుక్రవారము మనం చూసినట్టయితే వారు మన కొరకు ప్రార్థన, విశేషమైనటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి వారుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎంతోమంది వారు రాసినటువంటి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ను వారు దేవుని సన్నిధిలో మరియు వారు దేవుని సన్నిధిలో వారు పెడుతున్నటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి మరి మీ యొక్క అవసరతలు ఉన్నటువంటి వారు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే మరి ఉమెన్స్ ప్రేయర్ టీం వారు ప్రార్థన చేసి మరి ప్రభు సన్నిధిలో మనం ప్రతి ఒక్కరము కూడా బలంగా జీవించడానికి, మనము విశ్వాస జీవితంలో మనం బలపడి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు మనము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవుకోక ముందు ఒక టెస్ట్ మనీ ఎవరైనా ఉన్నట్లయితే వారు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, మనము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవుకుందాం. మనం అందరం లేచి నిలబడినట్టయితే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయం చేయను కనుక మరొకసారి ఈ సమయమందు మన మధ్యలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసిన తర్వాత మనము ప్రభు ప్రార్థన ఆశీర్వాదం సెలవుకుందాం. స్తోత్రమైన మా ఆరాధనకు పాత్రుడా ఉన్నారు ప్రభు తండ్రి. ఇప్పటి వరకు ప్రభు తండ్రి మాతో ఉండి నాయన మీరు మాట్లాడి నన్ను ప్రభా తండ్రి నైనా మమ్మల్ని ఇంకనూ బలపరచండి తండ్రి నైనా. ఇప్పటి వరకు ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి మీ యొక్క హస్తాలతో తండ్రి నైనా ముట్టి తండ్రి నైనా ఇప్పటివరకు మమ్మల్ని ప్రభా తండ్రి ఇంత ఈ యొక్క లోకంలో తండ్రి మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి ఆశీర్వదించి బలపరిచి ముందు కొనసాగిస్తున్న విధానాన్ని పెట్టి వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు ప్రభా. మా అందరితో నాయన ఇప్పటి వరకు నాయన మీరు ఉండి నాయన మీ కృపలతో నింపిన తండ్రి మమ్మల్ని మీ ఆశీస్సులు మాతో ఉంచండి తండ్రి. మమ్మల్ని బలవంతులుగా ఉంచండి, శక్తిమంతులుగా ఉంచండి, ధైర్యవంతులుగా ఉంచండి ప్రభా. మీకు నమ్మకంగా జీవించే ప్రభా తండ్రి నైనా, మీకు లోబడి ప్రభా తండ్రి నైనా మీకు ఇష్టానుసారంగా జీవించేటటువంటి ప్రభాగా మాకు జీవితాలను మాకు దయచేయమని రావాలని ప్రభా తండ్రి. ఎంతో మంది ఉండి రాలేకపోతున్నారు, వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. మీకు స్తోత్రాలు, స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధించము, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి గృహములను మన గృహములలోను దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధి, ప్రసన్నత నిత్యము తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు వీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవర్తనము. దేవాయి వీరా కుమారి
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్.